హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. నవగ్రహాలను బేస్ చేసుకునే ఏ జ్యోతిష్కులైనా కూడా జ్యోతిష్యం జాతకం అనేది చెప్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో మాంది అనే ఒక గ్రహంకి బేస్ చేసుకొని ఈ ఆస్ట్రాలజీ రిలేటెడ్గా జాతకాలు చెప్తూ జరుగుతోంది. అయితే అసలు ఈ మాంగి యొక్క గ్రహం యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఈ గ్రహం ఏంటి, దీనికి సంబంధించి అసలు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ అమరావ్ కశ్యప్ గారు మనతో ఉన్నారు. నమస్తే గురువుగారు. చిరంజీవ సుఖీభవ. అసలు ఈ మాంగి గ్రహం అంటే ఏంటి, దీని గురించి ఈ మధ్యకాలంలో ఫుల్ చర్చలు నడుస్తున్నాయి. అసలు జ్యోతిష్యపరంగా ఇది కొత్తగా ఇది ఎందుకు ఇన్నోవేట్ అయింది? జ్యోతిష్యం అనేది నవగ్రహాల మీదే ఆధారపడి ఉంటుంది అన్నమాట. నవగ్రహ సంచారం వలన, నవగ్రహాల ప్రభావం వలన మరి మన జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది దాని మీదే ఆధారపడి ఉంటుంది. నవగ్రహాలే మన జీవన గమన నిర్దేశించే అది దేవతలు. సో జన్మజాతకం ప్రకారం ఏ గ్రహస్థితులు ఎటువంటివి ఉన్నాయో అదొక రకం. నెక్స్ట్ గోచారం, ఇప్పుడు నడిచే పరిస్థితుల్లో గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయనేది గోచారం. ఈ రెండు పద్ధతులను అనుసరించి ఫలితాలు చెప్పుకుంటూ ఉంటారు జ్యోతిష్కులు. అయితే ఈ 9 గ్రహాలతో పాటు 9 ఉపగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. మనకి అట్లాగే 9 ఉపగ్రహాలు, ఇంకొక 3 అవుటర్ ప్లానెట్స్ అంటారు. మన సౌర కుటుంబంలో ఉన్నాయి 9 గ్రహాలు. సూర్యుడు చంద్రుడి దగ్గర నుంచి రాహువు కేతు వరకు. అలాగే మన సౌర కుటుంబంలో లేకుండా బాహ్యం, అవుటర్ అదర్ దెన్ అవర్ టెరిటరీ, ఆర్బిటల్ అనమాట. మన కక్షలు, సూర్యుడి కక్షలోకి లేకుండా బాహ్య కక్షలో ఉన్న గ్రహాలు యురేనియస్, నెప్ట్యూన్, ప్లూటో, ఇంద్ర, యమ, వరుణ గ్రహాలు అంటారు. అవి 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు అలా డ్యూరేషన్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటి ప్రభావం ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఈ 9 గ్రహాలకి 9 ఉపగ్రహాలు ఉన్నాయన్నమాట. అవి అప్రకాశక గ్రహాలు అంటారు. గ్రహం అంటే మనకి ఆకాశంలో, అంతరిక్షంలో ఉండి అది మనకి కనిపించి భగవంతుడి నుంచి, అంతరిక్షం నుంచి సిగ్నల్ తీసుకుని అది మన మీద ప్రభావం చూపిస్తుంది. అది ప్రకాశవంతం ఉంటుంది. దాని నుంచి వచ్చే శక్తిని, ఆ గ్రహాల బలాల్ని మనం లెక్కగట్టి చూడటానికి సరైన శాస్త్రాలు అవి ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా ఈ 9 గ్రహాలతో పాటు 9 ఉపగ్రహాలు ఉన్నాయన్నమాట. వాటిని అప్రకాశ గ్రహాలు అంటే నాన్ ల్యూమినరీ. వాటి కాంతి మనం చూడటానికి, వాటి బలం మనం తెలుసుకోవడానికి సరైన ప్రమాణాలు లేవు. కానీ వాటి ప్రభావం కూడా కొంతవరకు మనం ఉంటుంది. అందులో ఉన్నవి ఏంటంటే మాంది, ధూమకేతు, యతీపాత, గుళిక, యమకంటక, అర్ధప్రహార, పరిధి, ఇంద్రచాప, ఉపకేతువు అనే ఈ గ్రహాలు 9 ఉపగ్రహాలు ఉన్నాయన్నమాట. ఈ 9 ఉపగ్రహాలు ఒక్కొక్క గ్రహానికి అటాచ్డ్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ మాంది, గుళిక అనేది శని గ్రహానికి ఉపగ్రహాలని ఎక్కువ పేరు అన్నమాట. ఇవి కనిపించకుండా ఉంటాయి, వీటి ప్రభావాన్ని అంచనా వేయలేము. కానీ ఒక్కొక్కసారి వీటి ప్రభావం వల్ల కొంతమందికి చెడు జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ చెడు అనేది ఎంతవరకు ఉంటుంది అంటే చాలా టెంపరీగా కొంతకాలం ఉంటుంది. కానీ మాంది అనేది ఒక గ్రహంగాను, ఆ గ్రహ ప్రభావం ఏదో జరిగిపోతుందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అటువంటిది జ్యోతిష్యంలో దానికి అంత ఇంపార్టెన్స్ లేదు. గురుగారు, ఇప్పుడు ఆ గ్రహాలు అనేటివి వాటికి సరైన, అంటే మనం వాళ్ళ పారామీటర్స్ ఎగ్జాక్ట్గా మనం చెప్పలేమంటున్నారు. బట్ వాటి ఎఫెక్ట్ అయితే మన మీద ఉంటుంది. అసలు ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది వీటి పట్ల? వారి జన్మజాతకంలో ఈ ఉపగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రభావం ఉంటుంది అన్నమాట. అయితే ఎక్కువగా మాంది, గుళిక ఈ రెండింటిని ఒకే సిక్కుల్లో తీసుకుంటారు. దాని గురించి కొంతవరకు వివరం మన దగ్గర ఉన్నది. దాని ప్రకారం ఆ మాంది అనే గ్రహం ఎక్కడుంటే, గుళిక అనే గ్రహం ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారనేది మనం చెప్పొచ్చు అన్నమాట. దాని ప్రకారం మాంది లగ్నంలో ఉన్నాడంటే ఆ జాతకుడు దొంగ, నీచుడు, వినయం లేనివాడు అవుతాడు. 2వ స్థానంలో ఉన్నాడంటే కుటుంబానికి దూరంగా ఉంటాడు, భార్యలు, పిల్లలకు దూరం అయిపోతాడు. 3వ స్థానంలో ఉన్నాడంటే అహంకారి, ధనం కోసం తిరగటం, ఎక్కువ పరిశ్రమ ట్రై చేసేవాడు అవుతాడు. 4వ స్థానంలో ఉంటే ధనహీనుడు, బంధుహీనుడు అలా అవుతాడు. 5వ స్థానంలో ఉంటే చంచల మనస్కుడు, స్టెబిలిటీ లేదన్నమాట. ఇంకా అల్ప సంతానం తక్కువ ఉంటుంది. అలాగే 6వ స్థానంలో ఉంటే మాత్రం మంచిది, అతను దేవి ఉపాసకుడు, అమ్మవారిని పూజిస్తూ ఉంటాడు, శత్రువులు జయిస్తూ ఉంటాడు, మంచి కీర్తి, సంతానం వల్ల కీర్తి పొందుతాడు. కానీ 7వ స్థానంలో ఉన్నారంటే మాత్రం
కళత్రనాశనం, బుద్ధిహీనం, జన విరోధం అటువంటివి వస్తాయన్నమాట. అష్టమ స్థానంలో ఉంటే ఆ జాతకుడికి ఆయుధాల వల్ల భయం కలుగుద్ది. ఎవరితోనే గొడవలు అవి జరిగినప్పుడు, ఈ కొట్లాటలు జరిగినప్పుడు ఆయుధాల వల్ల దెబ్బలు తగలటం, మరణం జరగడం కూడా కలవచ్చు అనమాట. 9వ స్థానంలో ఉంటే పెద్దల పట్ల విముఖంగా ఉంటాడు అనమాట. తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను గౌరవించడం, వాళ్ళని దూషించడం అటువంటివి చేస్తాడనమాట. 10వ స్థానంలో ఉన్నాడంటే ఉద్యోగం భ్రష్టం అవుతుంది. అతను చేసే వృత్తి వ్యాపారాల్లో నష్టాలు లేకపోతే ఉద్యోగం కోల్పోవటం అటువంటివి జరుగుతుంటాయి. ఏకాదశంలో ఉన్నాడంటే బుద్ధిహీనత, తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటాడు, నష్టపోతూ ఉంటాడు. వ్యయస్థానంలో ఉన్నారంటే మాత్రం అతను రోగపీడితుడు అవుతాడు అనమాట. ఏదో ఒక రోగం వచ్చి బాధపడుతూ ఉంటాడు. ఇది వారి జన్మజాతకంలో ఎంత బలంగా ఉన్నారు, ఏ టైంలో ఉంటారు అనేది చూసి చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ గోచారంలో ఈ కనిపించిన శని, రాహువు అటువంటి గ్రహాలు సాధారణంగా బాధలు కలిగిస్తూ ఉంటారు. ఆ శని, రాహువు అటువంటి గ్రహాలు బాగానే ఉన్నట్టు కనిపించినా ఎవరికైనా బాధలు కలుగుతున్నాయంటే అప్పుడు ఇలాంటి వాటి ప్రభావం కూడా మనం చూడాలి. కేతు వైరాగ్యం అటువంటివే కల్పిస్తాడు, కానీ ఆరోగ్యానికి సంబంధించి కల్పిస్తాడు. రాహువు కేతువుల్ని మనం అంచనా వేసి చేయగలం, చెప్పగలం, కానీ ఇలాంటి ఉపగ్రహాలకి మాత్రం చెప్పలేము అన్నమాట. రాహువు కేతువుల బలాలు అంచనా వేయలేం, కానీ ప్రభావాలు మాత్రం అంచనా వేయగలుగుతారు, చేయొచ్చు. గురుగారు, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి వాళ్ళకి సంబంధించి వాళ్ళ జాతకం సంబంధించి తెలుసుకోవాలి అనుకుంటే మిమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి పరిహారం అనేది మీరు చూపించగలుగుతారా? ఈ రిలేటెడ్గా ఏదైనా కూడా ఎవరికైనా వారికి సడన్గా ఇటువంటి ప్రాబ్లం, అకస్మాత్తుగా సమస్యలు రావడం, ఇలాంటి అకస్మాత్తుగా ఆరోగ్య భంగం, జీవన భంగం, దాంపతుల కలహాలు అన్నీ బాగానే ఉన్నాయి, దశలన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, సడన్గా ఈ ప్రాబ్లం వచ్చింది. అటువంటి సమయంలో ఇలాంటి వాటి ప్రభావం ఉందో లేదో చూస్తాం. చూసిన తర్వాత వీటికి ఎటువంటి పరిహారం చేయాలనేది కూడా వాళ్ళకి చెప్పచ్చు. గురుగారు, మీరు ఆస్ట్రాలజీ సెంటర్ ఏదో నడుపుతున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ ఆస్ట్రాలజీ సెంటర్లో ఏ కోర్సులు ఉన్నాయి, అంటే ఎలాంటి వారు జాయిన్ అవ్వచ్చు, ఏంటి దీని ప్రత్యేకత ఏంటి మెయిన్గా పెట్టడానికి రీజన్? ఈ జ్యోతిష్ శాస్త్రం నేర్చుకునే అభిలాష ఉన్నవారికి సులభరీతిగా జ్యోతిష్యం నేర్పడానికి నేను ఒక ప్రోగ్రామ్ సెట్ చేసి పెట్టుకున్నాను. దాని ప్రకారం 3 రకాల కోర్సులు నా దగ్గర నడుపుతున్నాను. షార్ట్ టర్మ్ కోర్సు 1 month, మిడ్ టర్మ్ కోర్స్ 45 days, లాంగ్ టర్మ్ కోర్స్ 3 months. దీనిలో ఎవరికైనా జ్యోతిష్యం అంతా తెలిసి ఎంఏ జ్యోతిష్యం అటువంటి చదివి వాటి మీద అభిరుచి ఉండి కానీ ఫలితాలు సరిగ్గా చెప్పలేకపోతున్నారంటే అటువంటి వాళ్ళకి షార్ట్ టైం కోర్సు. ఆ ఫలితాలకి దానికి కావాల్సిన రీజన్ ఎలా అనలైజ్ చేయాలి, చార్ట్ ఎలా అనలైజ్ చేయాలి సులభరీతిగానే చెప్పడానికి 45 days. సో బేసిక్స్ నుంచి చివరి వరకు చెప్పేది 3 months కోర్సు. ఈ రకమైన కోర్సులు నేను చేసి నా కాశ్యప్ ఆస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ అని వనస్థలిపురం హోటల్ ఎస్వైన్ గ్రాండ్ ప్రెమిసెస్లో నడుపుతున్నాను. ఈ 3 రకాల కోర్సులు నా దగ్గర నడుస్తున్నాయి. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా ఉన్నారు. ఎవరైనా అభిరుచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి అక్కడ సంప్రదిస్తే లేదా మేము ఇచ్చిన నెంబర్కి సంప్రదించిన వారి వివరాలు మనం తెలియజేయచ్చు. రైట్. సో చూసారు కదా, ఎవరికైనా జ్యోతిష పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా గురువు గారికి కాల్ చేసి పరిష్కారం పొందొచ్చు. అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా జ్యోతిషం నేర్చుకోవాలి, శాస్త్రపరంగా విద్య తెలుసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే పొందగలరు. రైట్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురువు గారు. చిరంజీవి.